నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. భారత్ ఒకప్పుడు ఆయుధాల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ రక్షణ రంగ ఎగుమతుల్లో గ్లోబల్ పవర్‌గా అవతరిస్తోంది. ఈ క్రమంలోనే 2025, 26 ఆర్థిక ఏడాదిలో భారత రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు $4 బిలియన్ విలువైన ఆయుధాలను అమ్మడం అనేది నిజంగా ఓ పెద్ద చేంజ్ అని చెప్పాలి. మరి దీనికి కారణం ఏంటి? భారత్ ఏ ఏ దేశాలకు ఆయుధాలను అమ్ముతోంది? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. $4 బిలియన్ గత ఆర్థిక ఏడాదిలో భారతదేశ రక్షణ ఎగుమతుల విలువ అది. దేశ చరిత్రలోనే ఇది చాలా ఎక్కువ. నిజానికి గతంలో భారత్ ప్రపంచ ఆయుధాల మార్కెట్లో కొనుగోలుదారుగా ఉండేది. ఫైటర్ జెట్స్ మొదలుకొని మిజైల్స్, షిప్స్ ఇలా చాలా ఆయుధాలను బయటి దేశాల నుంచే కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారతే ప్రపంచం కోసం ఆయుధాలను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే 2024, 25 వరకు మన దేశ రక్షణ ఎగుమతులు విలువ సుమారు $2.5 బిలియన్ ఉంది. ఒక ఏడాది కాలంలోనే అది సుమారు $4 బిలియన్ చేరింది. అంటే రక్షణ రంగ ఎగుమతుల్లో 62% పెరుగుదల నమోదైంది. భారత్ రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మరో మైలురాయిని దాటింది. ఎందుకంటే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో మన కరెన్సీలో 38,424 కోట్లకు చేరుకున్నాయి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో అక్షరాల 62.66% మేర వృద్ధి నమోదైంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 23,622 కోట్లగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఈ ఏడాది అంటే 2025, 26 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి ఏకంగా 38,424 కోట్లకు చేరడం విశేషం. గత 5 ఏళ్లలో లెక్కలను ఒక్కసారి చూస్తే ఎక్స్పోర్ట్స్ ఏకంగా 3 రెట్లు పెరగడం మన దేశ రక్షణ రంగ సత్తాకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ఈ రికార్డ్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. ఎందుకంటే వీటి వాటా దాదాపు 56%గా ఉంది. 2024, 25 8,389 కోట్లు విలువైన ఎగుమతులు చేసిన ప్రభుత్వ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 151% వృద్ధితో 21,071 కోట్లకు ఎగబాకాయి. మొత్తం రక్షణ ఎగుమతుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా ఎక్కువగా 54.84% కాగా ప్రైవేట్ సంస్థల వాటా 45.16%గా ఉంది. అధికారికంగా నమోదైన రక్షణ రంగ ఎక్స్పోర్ట్ సంఖ్య కూడా 128 నుంచి 145కు పెరిగింది. అయితే ఈ సమయంలోనే కొన్ని ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. అందులో మొదటిది, భారత్ ఏ ఏ దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తులను విక్రయిస్తోంది? గత ఆర్థిక సంవత్సరంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 దేశాలకు భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. కాగా ఇవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన ఆయుధాలే కావడం గమనార్హం. అయితే ఆ దేశాల పేర్లు కానీ, ఏ ఏ ఆయుధాలు ఎగుమతి చేస్తోందో అనే వివరాలు కానీ మన గవర్నమెంట్ చెప్పదు. అయినప్పటికీ ప్రస్తుతం అందుతున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, అర్మేనియా దేశాలు భారత్కు ప్రధాన ఎక్స్పోర్ట్స్ కస్టమర్స్ గా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు అమెరికన్ కంపెనీలు సైతం భారత్లో సంయుక్తత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బోయింగ్ ను తీసుకోవచ్చు. టాటా గ్రూప్ తో జాయింట్ వెంచర్ ద్వారా హెలికాప్టర్ ఫ్యూజ్లేజ్లు 737 ఫ్లైట్స్ వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్ తయారు చేస్తోంది. ఇలా ఆయుధాల విడిభాగాలనే కాదు, అధునాతన ఆయుధ వ్యవస్థలను సైతం విక్రయిస్తోంది భారత్. డార్నియర్ 228 విమానాలు, స్పెషల్ బోట్స్, టార్పెడోలు, డ్రోన్లు, ఫ్యూజ్ లేజ్లు, బాడీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వంటి రక్షణ పరికరాలు కూడా మన ఎగుమతుల్లో ఉన్నాయి. 2022లో ఫిలిప్పీన్స్ సుమారు $375 మిలియన్ విలువైన బ్రహ్మోస్ మిజైళ్లను మన దేశం నుంచి కొనుగోలు చేసింది. అలాగే ఇండోనేషియా కూడా ఇలాంటి డీల్ ను ఫిక్స్ చేసుకుంది. ఆ దేశం 200 నుంచి $350 మిలియన్ విలువైన బ్రహ్మోస్ మిజైళ్లను కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. ఇక బ్రహ్మోస్ అనేది భారత్, రష్యా కలిసి డెవలప్ చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. దీన్ని నేల, సముద్రం, గాలి అలాగే జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అంతేకాదు ఇది సుమారుగా గంటకు 3,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. అలాగే 2022లోనే భారత్ పినాకా రాకెట్లను అర్మేనియాకు అమ్మడం మొదలుపెట్టింది. ఇక
ఇక ఇది డిఆర్డిఓ డెవలప్ చేసిన స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెల్ లాంచర్ సిస్టమ్. ఇది 44 సెకండ్లలో 12 హై ఎక్స్ప్లోజివ్ రాకెట్లను ప్రయోగించి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు. ఈ వ్యవస్థ పరిధి మొదటిలో 40 కిలోమీటర్లుగా ఉండగా ఇప్పుడు టెస్ట్ వర్షన్ 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఉంది. అంతేకాదు ఈ దేశం భారత్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా కొనుగోలు చేసింది. ఇదిలా ఉంచితే మన వెపన్స్ పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో సత్తా చాటాయి. బ్రహ్మోస్ మిసైల్స్ పాక్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఛేదించగా మన ఆకాశ్ సిస్టమ్స్ పాకిస్తానీ మిసైల్స్ ను కుప్పకూల్చాయి. అయితే వరల్డ్ డిఫెన్స్ మార్కెట్ లో స్వయం సమృద్ధి గల ఎగుమతి శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యుద్ధ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో భారత్ రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులు దక్కిన గౌరవమని చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా గత 5 ఏళ్లలో భారత్ రక్షణ రంగ ఎగుమతుల విలువ దాదాపు 3 రెట్లు పెరగగా ఇది అంతర్జాతీయ రక్షణ సరఫరా గొలుసులో భారత్ బలాన్ని తెలియజేస్తోంది.